सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యంలో నేడు మనం 28వ కథను చెప్పుకోబోతూ ఉన్నామండి. 28వ రోజు వినవలసినటువంటి కథను మనం చెప్పుకోబోతూ ఉన్నాం. శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం నమో విష్ణవే నమః. ఓం శ్రీమత్ సుందరమీశానం శ్రీమత్ సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. కార్తీక మాసంలో 28వ రోజు వినవలసినటువంటి కథ చూసుకుంటే అంబరీషోపాఖ్యానం ఇంకా కొనసాగుతూ ఉన్నదండి. అంబరీషుడికి సుదర్శన చక్రానికి ఇప్పుడు సంభాషణ జరుగుతూ ఉన్నది. మహావిష్ణువు యొక్క ఆదేశంతో అంబరీషుణ్ణే నువ్వు వెళ్ళి శరణు వేడు అని దుర్వాసుడికి మహావిష్ణువు చెప్పగా దుర్వాసుడు అంబరీషుడి వద్దకు వచ్చేశాడు. దుర్వాసుడికి వచ్చినటువంటి ఆపద ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో దుర్వాస మహర్షిని ఈ యొక్క ఆపద నుండి గట్టెక్కించాలి అని చెప్పేసి అంబరీషుడు అక్కడ సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇంతలో దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. దుర్వాసుడు గురించే అంబరీషుడు ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి దుర్వాసుడు చాలా చాలా సంతోషించాడు. సంతోషించి వెళ్ళి అంబరీషుడికి క్షమార్పణ చెప్పుకొని అంబరీషుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇంకా కూడా దుర్వాసుణ్ణి ఆ యొక్క సుదర్శన చక్రం వదిలిపెట్టలేదండి. ఇంకా కూడా వెంటాడుతూనే ఉన్నది. అప్పుడు ఈ యొక్క అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యం, అందులో భాగంగా భగవన్ మహిమ అత్రి మహర్షి అగస్త్యునికి చెబుతూ ఉన్నాడు. ఇందులో మనం చూసుకున్నప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? తిష్ఠ తిష్ఠ నమస్తేస్తు సుదర్శన హరిప్రియ బ్రాహ్మణోయం ముదాత్రాహి నైనం హంతుం ఇహార్హసి. ఓ సుదర్శన చక్రమ, ఈయన సద్బ్రాహ్మణుడు, సద్విప్రుడు, అద్భుతమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, శివాంశ సంభూతుడు. నీవు ఈ విధంగా ఈ యొక్క సద్విప్రుణ్ణి సంహరించడం అనేది నీకు తగదు. దయచేసి ఆగు, అక్కడే ఆగిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క బ్రాహ్మణుడి వైపుకు వెళ్ళకు అని చెప్పేసి కోరుకున్నాడు ఆ యొక్క అంబరీషుడండి. ఇంకో మాట కూడా తర్వాత చెబుతూ ఉన్నాడు. అహం జీవంతు దాస్యామి భవతే వధకారిణే బ్రాహ్మణస్య వధం ముంచ తూర్ణం యుధ్యస్వవా మయా. నీకు కావాలంటే నేనే నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను. నీకు ఏదైనా ఒక ప్రాణం కావాలంటే నాది తీసుకో, అంతేకాని దుర్వాసుణ్ణి విడిచిపెట్టు దయచేసి అని చెప్పేసి చెప్పగా, ఇంకా కూడా నువ్వు మాట వినకపోతే కనుక నేను నీతో యుద్ధం చేస్తానన్నాడండి. ఎందుకు ఈ మాట అన్నాడు అంబరీషుడు అని అంటే కనుక బ్రహ్మగారిది ఒక ఆదేశం ఉందట పూర్వం. క్షత్రియుడు ఎప్పుడూ కూడా ఎవరిని యాచించకూడదు. క్షత్రియుడు తన యొక్క క్షాత్రంతోనే అన్నింటినీ కూడా గెలుచుకోవాలి తప్ప యాచించకూడదు అనేది ఆ యొక్క నియమం. అందువల్ల నువ్వు దైవాంశ కాబట్టి, సుదర్శన చక్రం అంటే మామూలు విషయం కాదు. మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం, మహావిష్ణు స్వరూపమే అది. దైవత్వం ఉంటుంది సుదర్శన చక్రానికి. కావున నేను నిన్ను దైవంగా ప్రార్థిస్తున్నాను, కానీ క్షత్రియుడుగా నేను మాత్రం నిన్ను యాచించను. నువ్వు ఒకవేళ కనుక ఉపసంహరించుకోకపోతే, ఈ యొక్క దుర్వాసుణ్ణి చంపకుండా నువ్వు శాంతించకపోతే కనుక నేను నీతో యుద్ధం చేస్తాను. నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను జయించిన తర్వాతే నువ్వు దుర్వాసుడి మీదకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నాడండి. ఆ విధంగా అంబరీషుడు సుదర్శన చక్రంతో సంభాషించిన తరువాత ఇద్దరూ కూడా యుద్ధానికి సిద్ధపడ్డారండి. సుదర్శన చక్రానికి ఒక చక్రవర్తికి యుద్ధము అని అంటే కనుక సామాన్యమైన విషయం కాదు కదా. దేవాసురులందరూ కూడా చూడ్డానికి సిద్ధపడిపోయారు. ఏమిటి, ఫలానా భూలోకంలో అట అంబరీషుడు అనే చక్రవర్తి ఉన్నట్ట. ఆ చక్రవర్తి కథంతా కూడా చెప్పుకుని ఆ చక్రవర్తి ఇప్పుడు సుదర్శన చక్రంతో యుద్ధం చేస్తూ ఉన్నట్ట. సుదర్శన చక్రానికి అసలు తిరిగే లేదు కదా, ఎదురే లేదు కదా. అలాంటి సుదర్శన చక్రంతో అంబరీషుడు ఏ విధంగా యుద్ధం చేస్తాడో అని అందరూ కూడా తహతహలాడుతూ ఉన్నారండి. తహతహలాడుతూ ఉండగా ఇద్దరికీ కూడా యుద్ధం ప్రారంభమైంది. అంబరీషుడు తన యొక్క శక్తిని అంతా ఉపయోగించి సుదర్శన చక్రం మీదకు 24 బాణాలు ఒకేసారి వేశాడండి. ఇప్పుడైతే అతను 24 బాణాలు వేశాడో అంతే సుదర్శన చక్రం శాంతించింది. ఎందుకు అనంటేనండి, మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించింది అంబరీషుడి యొక్క రక్షణ కోసం.
సుదర్శన చక్రం అంబరీషుడి యొక్క క్షాత్రం ఏమిటో చూద్దాం అనుకుంది. అంతే తప్ప అంబరీషుడిని ఏదో చేయాలనే ఉద్దేశం సుదర్శన చక్రానికి లేనే లేదు. కావున ఒక్కసారి 24 బాణాలు సుదర్శన చక్రం చుట్టూ కూడా అంబరీషుడు వేయడంతో సుదర్శన చక్రం కూడా ఎంతో సంతోషించి శాంతించి అంబరీషుణ్ణి శరణు వేడింది. చూడండి, దృష్టిలో పెట్టుకోండి. అంబరీషుడికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇది నా మాట కాదు, భాగవతంలోనూ ఇదే ఉంది, కార్తీక మాస మహాత్మ్యంలో కూడా ఇదే ఉంది. ఇత్యుక్త్వా సంపరిత్యజ్య ధనుర్బాణ సమన్వితం పపాత సహసా భూమౌ నమశ్చక్రే కృతాంజలి. సుదర్శన చక్రం అంజలి ఘటించి అంబరీషుణ్ణి శరణు వేడుతూ ఉన్నది. నృపస్తదాగతం చక్రం వినీత కుంభ సంభవ క్వాహం క్రిమి సంస్కృతి మధ్యవర్తి క్వత్వహం హరేహే దేవకరాంబుజస్థ ఏవం విజానన్నపితే పురస్తాద్యుద్ధార్థమాగాంతదిదం క్షమస్వ. ఇక్కడ సుదర్శన చక్రము అనంటే కనుక సుదర్శన చక్రమే నేరుగా యుద్ధం చేసింది అనుకోకూడదు. సుదర్శన చక్రానికి కూడా ఒక పురుషుడి స్వరూపం ఉన్నది. గతంలో సుదర్శనుడు అనేటటువంటి చక్రం కథ మనందరికీ తెలుసు. ఆ విధంగా సుదర్శనుడు ఒక యోధుడి రూపాన్ని ధరించి అంబరీషుడితో యుద్ధం చేశాడు. 24 బాణాలతో అంబరీషుడు సుదర్శనుణ్ణి కట్టిపడేశాడు. అప్పుడు సుదర్శనుడు అంబరీషుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. కాళ్ళ మీద పడి అంజలి ఘటించాడు, అంటే శరణాగతి అయిపోయాడు మాటండి. అప్పుడు అంబరీషుడు అహంకారంతో నేనెంతటి వాడినో చూసావా, నా యొక్క గొప్పదనం చూసావా అని చెప్పేసి అతనేమీ గొప్పలకు పోలేదండి. తన కాళ్ళ మీద పడ్డటువంటి సుదర్శనుణ్ణి పైకి లేవదీశాడు. లేవదీసి క్షమించమని వేడుకున్నాడు. ఓ సుదర్శన చక్రమా, నువ్వు ఎల్లప్పుడూ కూడా మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి ఒక గొప్ప అస్త్రానివి. ఎల్లప్పుడూ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటటువంటి ఒక అదృష్టం నీకు కలిగింది. నేనంటావా ఒక సాధారణ క్షత్రియుణ్ణి, పైగా ఎప్పుడూ కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఒక స్థితిలో నేనున్నాను. సంసార దుఃఖంలో నేను మునిగిపోతూ ఉన్నాను, మునిగి తేలుతూ ఉన్నాను. నాకు నీకు అసలు సంబంధమే లేదు, సారూప్యత లేదు, నువ్వెక్కడా నేనెక్కడా. అయినప్పటికీ కూడా నేను నీతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి సుదర్శన చక్రాన్ని కూడా అంబరీషుడు వేడుకుని క్షమార్పణ కోరుకున్న తరువాత అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి చేసినటువంటి సుదర్శన స్తుతి చాలా విఖ్యాతమైనది. ఆ సుదర్శన స్తుతి ఎవరైతే 3 పూటలా చదువుతూ ఉంటారో వాళ్లకు ఏ విధమైనటువంటి భయమూ లేదు అని చెప్పేసి చెబుతూ ఆ స్తోత్రాన్ని కూడా నేను ఇప్పుడు చదివి వినిపిస్తానండి. అంబరీష ఉవాచ త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాం పతి త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞోఖిలయజ్ఞభుక్ త్వం లోకపాల సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరం నమస్తు నాభాఖిల ధర్మసేతవే అధర్మశీలాసురధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధవర్చసే మనోజవాయాద్భుత విశ్వకర్మణే త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమః ప్రకాశశ్చ ధృతో మహాత్మనాం దురత్యజస్తే మహిమా గిరాంపతే త్వద్రూపమేతత్సదసత్పరావరం యదా విసృష్టస్త్వమనంజనేన వై బలం ప్రవిష్టో జతదైత్యదానవం బాహూదరోర్వంఘ్రిశిరోధరాణి వ్రక్ణన్నజస్త్రం ప్రధనే విరాజసే సత్వం జగత్రాణఖలప్రహాయణే నిరూపిత సర్వసహో గదాభృత విప్రస్య చాస్మత్కులదైవ హేతవే విధేహి భద్రం తదనుగ్రహో హినః యద్యస్తే దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులన్నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః యది నో భగవాన్ ప్రీతః ఏకః సర్వగుణాశ్రయః సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః. ఈ విధంగా స్తోత్రం చేసి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి అంబరీషుణ్ణి సుదర్శన చక్రం కూడా పైకి లేవదీసిందండి. ఇందులో ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు అనేటటువంటి గౌరవాలను వాళ్ళిద్దరూ పరస్పరం ఇచ్చుకున్నారు. దృష్టిలో పెట్టుకోండి. మనకు సమానులు కానీ మనకంటే ఎక్కువ శక్తిమంతులు కానీ ఉన్నప్పుడు మనం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాని ఇష్టానుసారము అసందర్భంగా అహంకారాలు చూపిస్తూ ఉండడం, ఎనలేనటువంటి దర్పాన్ని చూపిస్తూ ఉండడం అనేది అన్ని వేళలా కూడా మంచిది కాదు. అది మనకు అంబరీషుడు మరియు సుదర్శన చక్రం ఇద్దరూ కూడా చేసి చూపించారు. ఓ నృపాల సుదర్శన చక్రం అంబరీషుడిని పైకి లేవదీసి చెబుతూ ఉన్నది, ఓ నృపాల నీకు మేలయ్యడు లెమ్ము, అంతేకాదు
నీవు అనర్చినటువంటి ఈ సుదర్శన స్తోత్రాన్ని ఎవరైతే 3 వేళలా పరిశుద్ధుడై పఠిస్తాడో అతడు సర్వాపదల నుండి కూడా విముక్తుడై చిరకాలము సుఖాన్ని పొందుతాడు. ఎవడు ఈ అధ్యాయాన్ని వింటున్నాడో అతడు ఐహిక సుఖాలను అనుభవించి మేలైనటువంటి సద్గతి పొందుతాడు అని చెప్పేసి సుదర్శన చక్రం చెబుతూ ఉన్నదండి అంబరీషుడితో. ఇదం సుదర్శన స్తోత్రం త్రిసంధ్యః పఠేచ్ఛుచి సర్వాపద్భ్యో విముచ్యేత చిరం సుఖమవాప్నుజాత్ అని చెప్పడం జరిగిందండి. ఉత్థాప్య ప్రేరయామాస స్వస్తి తే స్తుతి కీర్తయన్ను, లేవయ్యా పైకిలే నీకు శుభం జరుగుగాక అని చెప్పి ఆ స్తోత్రం ఎవరైతే 3 వేళలా పఠిస్తారో వాళ్లకు అన్ని ఆపదలు కూడా తొలగుతాయి అని చెప్పేసి సుదర్శన చక్రం స్వయంగా అంబరీషుడికి వరం ఇచ్చిందండి. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. రేపు 29వ రోజు 29వ అధ్యాయంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఎల్లుండి కూడా అమావాస్య ఉన్నది కావున ఎల్లుండి కార్తీక మాసం చివరి రోజు దృష్టిలో పెట్టుకోండి. చాలామంది పోలిపాడ్యమి ఎప్పుడు అని కూడా అడుగుతూ ఉన్నారండి. ఎందుకు అనంటే రేపు అమావాస్య ఉన్నది, ఎల్లుండి కూడా అమావాస్య ఉన్నది. స్పష్టంగా చెబుతూ ఉన్నాను, దృష్టిలో పెట్టుకోండి. శుక్రవారం నాడు అనగా నవంబర్ 21వ తేదీనే పోలిపాడ్యమి చేసుకోవాలి. గురువారం ఇంకా అమావాస్య ఉంది దాదాపుగా 11 గంటల వరకు. కావున పాడ్యమి మనకు సూర్యోదయానికి ఉండాలి. పాడ్యమి తిథికి చేసేటటువంటివన్నీ కూడా సూర్యోదయానికి ఉండాలి. చంద్రోదయం కూడా మనకు శుక్రవారం నాడే చెబుతూ ఉన్నారు. కావున పోలిపాడ్యమి 21వ తేదీనే జరుపుకుందామండి. పోలీస్ వర్గం కథ అదంతా కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతటితో కార్తీక మాస మహాత్మ్యంలో 28వ అధ్యాయం పూర్తయిందండి. ఇది శ్రీ స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మాస మహాత్మ్యే 8వ అధ్యాయః. స్వస్తి.